పార్కింగ్ మూవీ. ఇది 2 గంటల 7 నిమిషాలు ఉంటుంది రన్ టైం. ఇది హాట్‌స్టార్, డిజ్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. కాకపోతే 1-2 చోట్ల మాత్రం బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి. అవి కూడా 1-2 వర్డ్స్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే పర్వాలేదు, నచ్చింది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ మూవీ అంతా కూడా పార్కింగ్ ప్లేస్ కోసం గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఒకరిని ఒకరు చంపుకునేంత వరకు వెళ్తుంది ఆ గొడవ. అది ఎలా ఏంటి అనేది ఈ మూవీలో చూడాలి. ఓవరాల్ గా బీజిఎం గానీ అవి గానీ చాలా బాగుంది మూవీ అయితే. ఇంకా ఈ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఒక ఇంట్లో అంటే కింద పోర్షన్ అలాగే పైన పోర్షన్ అన్నమాట. కింద పోర్షన్ లో ఆల్రెడీ ఒక కుటుంబం ఉంటుంది. అంటే ఒక ఏజ్డ్ పర్సన్ తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు అనమాట. అప్పుడే పైకి ఇంకొక కొత్త వ్యక్తి వస్తాడు. అప్పుడే పెళ్ళయి భార్య కడుపుతో ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు వస్తారు కొత్తగా. ఇంకా ఈ కింద ఉన్న వ్యక్తికేమో ఫస్ట్ బైక్ ఉంటుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు, అంటే పార్కింగ్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే పైన పోర్షన్ ఉన్న వ్యక్తి కారు కొంటాడో అప్పుడు ఇద్దరి మధ్య పార్కింగ్ కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కారు ఉంది కదా, నువ్వు అడ్జస్ట్ అవ్వమని బైక్ ఉన్న వ్యక్తికి చెప్తారు ఇంటి ఓనర్. అంటే బైక్ ఉన్న వ్యక్తి అంత అలుసా అని చెప్పేసి ఈయన కూడా కారు కొంటాడు అనమాట. అంటే అక్కడ 2 కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కావాలి, కానీ అక్కడ ఒక కారుకి మాత్రమే ప్లేస్ ఉంటుంది. దీంతో వీళ్ళిద్దరూ ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట. నా కారు పెట్టుకుంటాను ఆయన, తన కారు పెట్టుకుంటూ అతను. సో వీళ్ళిద్దరి మధ్య అలా గొడవలు జరుగుతూ ఉంటాయి అనమాట. సో అది ఒక లెవెల్ కి, అంటే ఏ లెవెల్ కి వెళ్తాయంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఆ తర్వాత ఒకరినొకరు చంపుకునేంత వరకు కూడా వెళ్తుంది. ఒకరి మీద ఇంకొకరికి పంతం నెగ్గాలని చెప్పేసి అలా పార్కింగ్ ప్లేస్ కోసం గొడవలు పడుతూ ఉంటారు. సో ఈ మూవీ ఓవరాల్ గా బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. అంటే పర్వాలేదు, తీసిన కాడికి చాలా బాగా తీశారు. మంచి ఫ్యామిలీ డ్రామా అన్నమాట. అంటే మొత్తం కూడా ఆ 2 కుటుంబాల మధ్య ఆ పార్కింగ్ ప్లేస్ కోసం, అంటే జనరల్ గా మన చుట్టూ జరిగే విషయాన్నే వాళ్ళు సినిమా రూపంలో చూపించారు. ఓవరాల్ గా పర్వాలేదు, బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.